నంద్యాల బిల్లలాపురం రోడ్డులో నిర్మాణం జరుగుతున్న 3 క్షేత్రాల ఆలయం నందు శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా నిర్వహించారు. నంద్యాల బిల్లలాపురం రహదారిలో నిర్మాణం జరుగుతున్న 3 క్షేత్రాల ఆలయం నందు శ్రీ గోవింద ఆంజనేయ భక్త బృందం ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఆలయ ఆవరణలో వరలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పసుపు కుంకుమ సారెతో పట్టణంలో గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఆలయంలో భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరుతున్నాయన్నారు. గత సంవత్సరం సంతానం లేని 2 మహిళలు సంతానం కోసం బడి కట్టుకోగా ఇద్దరికీ సంతానం కలిగినట్లు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలువురు భక్తులు పాల్గొన్నారు. మహిళలతో కుంకుమార్చన, అమ్మవారికి పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఇక్కడ ఎవరైనా సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో వడి నింపుకుంటే సంతానం కలుగుతుంది. ఇందుకు నిదర్శనము ఫస్ట్ సంవత్సరం అమ్మకు ఇక్కడ కార్యక్రమం జరిపిన రోజు 2 సంతానం కొరకు వడి నింపుకున్నారు. వారిద్దరికి ఆశ్చర్యకరంగా ఏమిటంటే ఒకే సంవత్సరము ఒకే నెల 1 వారం వ్యవధిలో ఇద్దరికి సంతానం కలగడం ఇక్కడ అమ్మవారి యొక్క మహత్యానికి నిదర్శనము. ఎవరైనా సంతానం లేని వారు అమ్మ సన్నిధిలో వడి నింపుకుంటే సంవత్సరము లేదా 2 సంవత్సరాల లోపల సంతానం కలుగుతుంది. కాబట్టి ఎవరైనా సంతానం లేని వారు అమ్మ సన్నిధికి వచ్చి సంతానము కొరకు వడి నింపుకోవచ్చు. మరియు ఈ ఆలయ నిర్మాణం కొరకు దాతలు సహకరించవలసిందిగా కోరుచున్నాం. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.